కడుపు నిండా తినాలి బావా, కష్టపడేదే దానికోసం కదా. కొంచెం కారంగా ఉంది కదా? కారంగా ఉందా? నాకు మాత్రం భారంగా ఉంది. బా బిల్ చెప్దామా? ఏమైంది, తలనొప్పిగా ఉందా? తెలిసిన వాళ్ళ? తెలిసిన వాళ్ళు అనుకున్నాను, కానీ కాదు. తెలిసిన వాళ్ళ అయితే ఏంటి? అవన్నీ అడగకూడదు బావా, అడిగిన మేడం చెప్పరు కదా. ఎంత క్లోజ్గా ఉన్నా పర్సనల్ విషయాలు మాత్రం ఓపెన్ గారు బావా. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? నేను అడగలేదమ్మా, వీడు అడుగుతున్నాడు, నేనేం అనలేదు. ఏ వదిలే బావా, చెప్పాలనిపిస్తే తనే చెప్తుందిగా. చెక్. మా నాన్న ఒక తాగుబోతు, ఏ పని చేయకుండా తాగుతూ క్లబ్లోనే ఉంటాడు. క్లబ్ అంటే డాన్స్ పార్టీస్ అలాంటివి కాదు, జూదం. ఓ రోజు ఆటలో అంతా పోగొట్టుకున్నాడు, నాతో సహా. కూతుర్ని కూడా పణంగా పెట్టి ఆటలో ఓడిపోయాడు. మా నాన్నకో ఫ్రెండ్ ఉన్నాడు, 60 ఏళ్లుంటాయి. పేకాట్లో నాన్నని ట్రాప్ చేసి నన్ను తనకిచ్చి పెళ్లి చేయమని చాలా టార్చర్ పెడుతున్నాడు. ఇలా కూడా జరుగుతుందా అని ఆశ్చర్యంగా ఉంది కదూ. అతన్ని మేమేం చేయలేకపోయాం. అమ్మ తన నగలమ్మి డబ్బులిచ్చి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోమని చెప్పింది. 8 monthsగా అందరికీ దూరంగా ఎవ్వరికీ కనపడకుండా తిరుగుతున్నాను. అంతా నా తలరాత. కానీ ఇకపై ఏ టెన్షన్ ఉండదు. నువ్వే చెప్పు. ఏంటి, బిల్ పే చేసావా? ఈ రోజు నా ట్రీట్. ఏంటి సడన్ గా ట్రీట్? ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయా? ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు, కానీ ఇంతకు ముందులా భయపడనక్కర్లేదు. అర్థం కాల. జాబ్ వచ్చింది మాల్దీవ్స్ లో, W హోటల్. ఏ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సిడ్. ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు? సర్ప్రైజ్ ఇద్దామని. సూపర్ న్యూస్. Surprise-ఆ? ఎప్పుడు జాయిన్ అవుతున్నావు? 2 weeks లో. 2 weeks. ఏంటి 2 weeks లోనా? వీసా ప్రాసెస్ కోసం వెయిట్ చేస్తున్నా. నా నంబర్ కాల్ చేయవా? ఓకేరా. ఏంటి? క్యాలిస్ మాట్లాడుకో. పోవే. నిన్ను సిగ్నల్ దగ్గర చూసి వెంట పడ్డానా? నీ ఫోన్ నెంబర్ కావాలని కుక్కలని వెంట తిరిగానా? అవును. మాట్లాడుకో పోవే. రే బావా, ఆపేరా. పర్ఫార్మెన్స్ దరిద్రంగా ఉంది. దానికి తెలియదు కదా బావా. శ్రే, నువ్వు ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇంకేం మాట్లాడుకు, ఇక్కడేదో ఒకటి చూద్దాం. ఇక్కడ జాబ్ లేదనేగా. జాబ్ లేకపోతే ఏంటి, మనమే రెస్టారెంట్ ఓపెన్ చేద్దాం. ఎప్పటి నుంచో నా మైండ్ లో ఆ ప్లాన్ ఉంది. ఇప్పుడు ఫిక్స్ అయ్యా. లెట్స్ గో విత్ ఇట్. ఐమ్ షూర్ ఇట్ విల్ వర్క్. సింపుల్ గా ఒక రెస్టారెంట్ విత్ బ్యూటీ స్పా. మన వల్ల అవుతుందంటావా? ఎందుకు అవదు? మీ ఇద్దరు టాలెంట్ మీద మాకు నమ్మకం ఉంది. ఫండ్స్ కావాలంటే మేము అరేంజ్ చేస్తాం. అందరం ఒకే ప్లేస్ లో కలిసి ఉందాం లైఫ్ లో. ఈ విడిపోవడాలు, దూరం అవ్వడాలు, సెంటిమెంట్స్, ఎమోషన్స్ ఇవేవి వద్దు. మాకు మీ వల్ల దొరికిన ఈ లైఫ్ ఒక డ్రీమ్ లాంటిది. ఇప్పుడు నువ్వు చెప్పేది అంతకు మించి. మనం ఇది చేయగలమా? ప్రామిస్. రే బావా, ఇప్పుడు నువ్వు హ్యాపీగా? ఏం చెప్పమంటావు బావా? ఉండనంటారు, ఊరు వెళ్తానంటారు. అమ్మాయిలు అస్సలు అర్థం కాదు. సారీ. సరే రైట్. ఇప్పుడేం పాటరా? సార్, ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం ల్యాప్టాప్ బ్లాస్ట్ లో ఏ విధమైన ఎక్స్ప్లోజివ్స్ వాడలేదని చెప్పారు. సో పర్సనల్ వెంజెస్ తో చేసిన పని నాకు అనిపించట్లేదు. ఖచ్చితంగా ఇది పార్ట్స్ మార్చడం వల్ల జరిగిన యాక్సిడెంటే సార్. ఇదేదో యాక్సిడెంటల్ గా జరిగిన విషయం కాదు. ఇట్స్ ప్రోడక్ట్ ట్యాంపరింగ్. ఇట్స్ ఎ వెల్ ప్లాన్డ్ క్రైమ్. ఒక 30 సెకండ్ల ముందు ఆ ల్యాప్టాప్ బ్లాస్ట్ అయ్యి ఉంటే థ్యాంక్ఫుల్లీ మన ఇంట్లో ఏమీ జరగలేదు. కానీ దీన్ని అలాగే వదిలేస్తే రేపు ఎవరింట్లో అయినా జరగచ్చు. ఏదో ఒక ర్యాండమ్ అడ్రస్ ఇచ్చి ఆర్డర్ చేశాడు, కానీ ఎవరు లేని ఇంటిని సెలెక్ట్ చేసుకుంటున్నాడు. వాడి కాంటాక్ట్ నంబర్ ఫేక్ ప్రూఫ్ మీద తీసుకుంది, కానీ ఆ ప్రూఫ్ వాడికి ఎలా దొరికింది? ప్రతిదీ ప్లాన్ చేసి ఆర్గనైజ్గా ఎగ్జిక్యూట్ చేశాడు. ఇదేదో ఒక్క ల్యాప్టాప్ కోసం చేసిన పని అయితే కాదు. ఇట్స్ ఎ స్కామ్. ఏంటి సార్ ఇది? వాడు ఆన్లైన్ లో వస్తువులు కొంటున్నాడు, పార్ట్స్ మార్చేస్తున్నాడు, దాన్ని మళ్ళీ రిటర్న్ చేసి చేతులు దులిపేసుకొని వెళ్ళిపోతున్నాడు. ఒక్క వెబ్సైట్ లో కూడా మనం వాడిని పట్టుకోలేకపోతున్నాం. ఇండియాలో ఆన్లైన్ ట్రేడ్కి 1 year వర్త్ ఎంతో తెలుసా? 2 లక్షల కోట్లు. సుమారు 10 కోట్ల మంది ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నారు. మనం వెతికివాడు ఆ 10 కోట్లలో ఒక్కడు. వాడిది డైలీ చేయడు, ఎప్పుడో ఒకసారి అంతే. ఆర్డర్, డెలివరీ, రిటర్న్
జస్ట్ 1 వీక్ జాబ్ మాత్రమే, పక్కా సేఫ్. ఇన్ఫాక్ట్ చాలా ఆన్లైన్ షాపింగ్ పోర్టల్స్కి ఇలాంటి స్కామ్ జరుగుతుందని కూడా తెలీదు. వాడిని అసలు వదిలిపెట్టకూడదు సార్. సైబర్ సెంటర్కి చెప్పి మేజర్ ఆన్లైన్ షాపింగ్ పోర్టల్స్కి ఒక సర్క్యులర్ పంపనండి. ఓకే సార్. మన సిటీలో క్యాష్ ఆన్ డెలివరీ మోడ్ ద్వారా ఎక్స్పెన్సివ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఆర్డర్ చేసి దాన్ని ఇమీడియట్గా రిటర్న్ చేసే కస్టమర్ ఐడి డీటెయిల్స్ని కలెక్ట్ చేయమని చెప్పండి. మనకి ఒక్క లీడ్ దొరికినా చాలు. ఇంతవరకు వాడు దొరికిపోయేటట్టు ఏ తప్పు చేయలేదు, కానీ ఈసారి మాత్రం తప్పు చేసి తప్పించుకోలేడు. ఏంటి బావా, పిచ్చ హ్యాపీరా, లవ్ యూ రా. నేను చెప్పిన ఐడియా బాగుందిగా. అద్దరింది. జరిగితే ఇంకా బాగుంటుంది. జరిగితేనా? జరిగి తీరుతుంది. తనకి చాలా డబ్బులు కావాలి కదా బావ. మన దగ్గర సేవింగ్స్ అనే కాన్సెప్టే లేదు. ఉన్న డబ్బులను ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేశాం. సో వాట్, ఇప్పటి నుంచి రెడీ చేద్దాం. ఇన్ని రోజులు మనం ఏం చేసినా దొరికిపోతా ఉన్న భయం అసలు ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఈ లవ్, ఫ్యూచరు, పెళ్లి దొరికిపోతామేమని భయంగా ఉంది బావా. దొరకకుండా ఎలా ఉంటాం రా? డెఫినెట్ గా దొరికిపోతాం. మన పెద్దవాళ్ళు అంటుంటారే, దొరికితే దొంగ, దొరకపోతే దొర అని. ఇట్స్ ట్రూ. ఎప్పటికీ ఒకే తప్పు చేసేవాడు దొరికిపోతాడు, కానీ కొత్త కొత్త తప్పులు చేసేవాడు ఎప్పటికీ దొరకడురా. మనం ఎక్కడి నుంచి ఆన్లైన్ షాపింగ్ చేయట్లేదు. మరి ఇంకేం చేస్తాం? బావా, ఈ రిమోట్ లాకింగ్ అన్లాకింగ్ కోసం కార్లో ఒక సెన్సర్ ఉంటుంది. ఈ రిమోట్ కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఈ రిమోట్ లో నుంచి వచ్చే ఫ్రీక్వెన్సీని కార్ లోని సెన్సర్ క్యాచ్ చేస్తుంది. ఇలా ఒక్కొక్క కార్ కి వేర్వేరు ఫ్రీక్వెన్సీ, వేర్వేరు సెన్సర్. దీంతో మనం ఏం చేయగలం? కార్ లోని సెన్సర్ లాంటి డివైస్ మన దగ్గర ఉంటే ఆ ఫ్రీక్వెన్సీని మనం క్యాచ్ చేయగలం. అదేలాగా? ఒకసారి అక్కడికి వెళ్ళి నిల్చో. ఓకే. 1, 2, 3, 4, 5, 10. ఓకే. రోల్ జామ్ డివైస్ ఇప్పుడు అన్లాక్ చేయి. మన కార్ కి ఉన్న రిమోట్ ఫ్రీక్వెన్సీ ఈ డివైస్ తో సింక్ అయింది. దీన్ని యూజ్ చేసి మనం ఏ కార్ నైనా అన్లాక్ చేయొచ్చు, ఇంక్లూడింగ్ లగ్జరీ కార్స్. బావా, కాన్సెప్ట్ కేకరా. దీంతో మనం కార్ వేసుకెళ్ళిపోవచ్చా? వేసుకెళ్ళచ్చు, కానీ హాఫ్ అన్ అవర్ లో దొరికిపోతాం. మరెలా? కార్ లో ఉన్న ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ లేపేస్తాం. సూపర్ బావా. ఇంకా చూడు, పుచ్చుకు పుచ్చుకని ఓపెన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. దేవుడి దేవల్ల ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలి బావా. ఫస్ట్ దొరికే అదృష్టవంతుడు ఎవరో చూద్దాం. బావా, బ్యాటరీలో ఛార్జింగ్ ఉంది కదా? ఓకే. ఏ దొరికాడు రా బకరా. ఓ మై గాడ్, బోని BMW తోనా? నువ్వు సూపర్ బావా. ₹1,00,000 కారు లోపల కనీసం ₹1,00,000 వర్కౌట్ అవుతుంది. అండ్ అలాగే సైలెంట్ గా ఫాలో దా బావా. బావా, రెడీరా? Baby smile. ఓ, ఈ యాంగిల్ వద్దా? హే, ఇదేంటి కొత్త ఫోనా? ఆఫీషియల్ కాల్. ఏం ఫోటో అంటే అస్సలు దిగట్లేదు. హలో. Hi, I just saw your laptop ad in it. ఓకే.
యాక్చువల్లీ ఐ వుడ్ లైక్ టు బై ఇట్ బట్ ప్రైస్ కొంచెం ఎక్కువగా ఉంది, ఏమైనా తగ్గిస్తారా? సారీ బట్ అబ్సల్యూట్లీ నో నెగోషియేషన్. ఇట్స్ అ బ్రాండ్ న్యూ ల్యాప్టాప్. నెక్స్ట్ వీక్ ఐమ్ గెటింగ్ అ మ్యాక్. ఇన్ ఫ్యాక్ట్ దీనికన్నా బెటర్ కాన్ఫిగరేషన్ మీకు దొరకదు. ఓకే దెన్ మిమ్మల్ని ఎక్కడ కలవాలి? మీ లొకేషన్ ఎక్కడ? సొంత తమ్ముడు కన్నా ఎక్కువగా చూసుకున్నాను సార్. మీ నంబర్ ఉండి అప్పుడప్పుడు చూసి వెళ్తుంటాను. సార్ మీరు చెప్పినట్టుగానే అన్ని వెబ్సైట్స్కి ఇంటిమేట్ చేశాను సార్. రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్లో ఇలా ఫ్రాడ్ జరుగుతుందని అందరినీ అలర్ట్ చేశాం, కానీ ప్రాపర్గా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు సార్. ఎలా రెస్పాండ్ అవుతారు అంజద్? వెబ్సైట్ పరువు పోతుంది కదా. దే లూజ్ దర్ క్రెడిబిలిటీ ఆల్సో. వెబ్సైట్ వాళ్ళు కోఆపరేట్ చేయకుండా మనం ఎలా ప్రొసీడ్ అవుతాం సార్? పైగా మనకు ఒక్క లీడ్ కూడా దొరకలేదు. వెయిట్ చేద్దాం, ఖచ్చితంగా దొరుకుతుంది. సంథింగ్ విల్ ఓపెన్ అప్. చెప్పరా. మా పర్సనల్ వీడియోస్ రా. మాల్దీవ్స్కి ట్రిప్కి వెళ్ళినప్పుడు సరదాగా తీసుకున్నాం. అన్నీ అందులోనే సేవ్ చేశాను. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ల్యాప్టాప్ కార్లోనే పెట్టాను. నాకు బాగా గుర్తుంది, కానీ ఆఫీస్కి వెళ్ళి చూస్తే మై ల్యాప్టాప్ ఇస్ మిస్సింగ్. దారిలో కార్ ఎక్కడైనా ఆపావా? అవును, ఓ క్లయింట్ని కలవడానికి వెళ్ళాను. కార్ వాళ్ళ ఇంటి ముందే పార్క్ చేశాను. ఏ ఏరియా? మదీనా కూడా. ఎక్కడ పార్క్ చేసావు? రోడ్డు మీదే. ఒక 20 minutes. పక్కాగా లాక్ చేసావా? లాక్ చేసేది. ఐషో 100%. See, there are two possibilities. నీకు బాగా తెలిసిన వాళ్లే ల్యాప్టాప్ని లేపేసి నిన్ను బెదిరించవచ్చు. నీకు బెదిరింపు కాల్స్ ఏం రాలేదు కదా? నో థ్రెట్ కాల్స్ అసెట్? నథింగ్. రైట్. ఐ థింక్ ఇదొక ర్యాండమ్ థెఫ్ట్ అనుకుంటా. అదే దొంగతనం. ఇలాంటి స్టోలెన్ ల్యాప్టాప్స్ని కొనుక్కోవడానికి హైదరాబాద్లో 2-3 ఏరియాస్ ఉన్నాయి. నా టీంని ఒకసారి చెక్ చేయమని చెప్తాను. లేపేసిన 2 days లోపే మార్కెట్లోకి వచ్చేస్తుంది. లెట్స్ హోప్. కామ్ డౌన్. సార్ అందరి దగ్గర తరోగా ఎంక్వైరీ చేశాం సార్, ఎక్కడా లేదన్నారు. దొరికిన వెంటనే ఇన్ఫార్మ్ చేయమన్నాను. రే అన్నిట్లో చెక్ చేయను. OLX, క్విక్కర్, సులేఖ ఏదో వద్దు. ముఖ్యంగా ఈరోజు పోస్ట్ అయిన యాడ్స్ ఏవో ఫిల్టర్ చేసి చెక్ చేయి. హే ప్రతాప్, ఇది నా ల్యాప్టాపేరా? ఐషో? యా, అదిగో చూడు, లోగో పక్కన డ్యామేజ్ ఉంది. ఓకే, డూ వన్ థింగ్. ఈవినింగ్ 4:30కి యాడ్ పోస్ట్ చేశాడు. ఇమీడియట్లీ కాల్ హిమ్. ఓకే, కాల్ ద నంబర్. బీ క్యాజువల్, అస్సలు డౌట్ రాకూడదు. హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. OLX లో మీ యాడ్ చూస్ చేస్తున్నాను. Oh, that's Sony Vaio. అదే సోనీ ల్యాప్టాప్. టెల్ మీ సార్. రేట్ అదే ఫైనలా? సార్ నేను కోట్ చేసింది బెస్ట్ ప్రైస్. ప్రోడక్ట్ చూస్తే అర్థం. ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. మంచి కండిషన్ లో ఉంటే చాలు. బ్రాండ్ న్యూ పీస్ లాగే ఉంటుంది. నాట్ ఈవెన్ సింగిల్ స్క్రాచ్. ఓకే, మనం ఎక్కడ కలుద్దాం? రేపు మార్నింగ్ రాక్స్ టౌన్. హలో సార్, వచ్చేసారా? ఐవ్ ఆల్రెడీ రీచ్డ్. సార్ 5 minutes సార్, ఐ మీన్ ట్రాఫిక్. నో ప్రాబ్లం, టేక్ యూర్ టైమ్, ఐల్ వెయిట్. షూర్ సార్. బై ది వే, నేను గ్రే షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకొని ఉన్నాను. అండ్ యు? నేను గ్రీన్ టీ-షర్ట్ బ్లూ జీన్స్. నేను వచ్చి కాల్ చేస్తాను సార్. ఓకే, థ్యాంక్స్. వాడు ఇంకో 5 minutes లో ఇక్కడ ఉంటాడు. బ్లూ జీన్స్ అండ్ గ్రీన్ టీ-షర్ట్. వాడిని కలవగానే క్యాజువల్గా రిసీవ్ చేసుకుని వాడిని మాటల్లోకి దింపు. ల్యాప్టాప్ని చెక్ చేసి వాడే అని కన్ఫర్మ్ అయితే మాకు సిగ్నల్ ఇస్తే చాలు. ఫ్రమ్ దేర్ విల్ టేక్ కేర్. ఓకే, ఐల్ హ్యాండిల్ ఇట్.
ఏరియా ఫుల్గా మామూలు ఉన్నారు, అలాగే యూటర్న్ తీసుకో.